వెల్కమ్ టు అవర్ సెషన్. జస్ట్ అలాగే మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అలా వినండి. సో చిన్న చిన్న సూత్రాల సహాయంతో ఎంత ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ చేయొచ్చో మీరే చూస్తారు. సో మరి మొదటి ప్రశ్న 1 + 2 + 3 + 4 + 5 అప్ టు 100 ఈ టోటల్ సమ్ ఎంత అని మనకు అడిగాడు కదా. చాలా అంటే చాలా ఈజీగా చూడండి. సో 1 to 100, 1 to 100 కాదు, 1 to 1000 అయినా, 1 to 1 lakh అయినా, ఎంతవరకైనా వితిన్ సెకండ్స్లో నువ్వు చేయగలవు. ఓకేనా. సో ఇక్కడ మనం ఉపయోగించే ప్రిన్సిపల్ ఏంటంటే n × n+1/2. సార్ మీరు ఇక్కడ nకి n+1కి ఏమైనా అర్థం ఉందంటే ఎస్. n అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద లాస్ట్ నెంబర్. మరి n+1 అంటే అర్థం ఏంటి సార్? ఆ n తర్వాత వచ్చే నెంబర్, 100 తర్వాత వచ్చే నెంబర్ n+1 అంటే ఇక్కడ n లాస్ట్ నెంబర్ 100 ఇంటూ దాని తర్వాత వచ్చే నెంబర్ 101 ఆర్ 101/2. సో మీరు 2 ఎంతలో 100 పోతుంది, 250 పోతుంది. ఓకే. మరి ఈ 101ని 50తో ఇంటూ చేసే. సార్ నాకు 50 టేబుల్ రాదు సార్. డోంట్ వరీ. ఆ జీరోని కాసేపు అలా ఉంచి 5 టేబుల్తో ముంచేసి 5 1 = 5, 5 0 = 0, 5 1 = 5. ఇప్పుడు ఆ జీరోని అక్కడ యాడ్ చేసుకో. సో 5050 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ మూవ్ టు సెకండ్ ప్రాబ్లం. మీరు సెకండ్ ప్రాబ్లం చూడండి. దీన్ని ఎలా చూద్దాం? √1³ + 2³ + 3³ + 4³ + 5³ వాటి యొక్క సమ్ ఎంత అనేది అడిగాడు. అయితే ఇక్కడ చూడండి, పై ప్రాబ్లంలో ఉపయోగించిన ప్రిన్సిపల్ని ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాం. అందుకోసమే దీని వెంటనే ఈ ప్రాబ్లం తీసుకున్నాను. మరి మనం పై ప్రాబ్లంలో ఏంటి యూజ్ చేసాం? n × n+1/2. మరొకసారి n ఈజ్ నథింగ్ బట్ ఆ సిరీస్లో లాస్ట్ నెంబర్. మరి ఈ సిరీస్లో లాస్ట్ నెంబర్ ఏమిటి ఇక్కడ? 5. సో వెంటనే నువ్వేం చేయాలి ఇక్కడ? 5 × 5 తర్వాత వెంటనే వచ్చే నెంబర్ 6/2. 2తో 6 క్యాన్సిల్ అవుతుంది కదా. 2 3 = 6. సో 5 3 = 15. చూసారా? మరి ఆన్సర్ ఎంత వచ్చింది? 15. ఓవర్. అదే ప్రిన్సిపల్ ఉపయోగించి ఇక్కడ కూడా చేసాం. మరి నెక్స్ట్ ప్రాబ్లంలో చూడండి, ఇక్కడ ఒకే ట్రయాంగిల్లో చాలా ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా. నేను ఇక్కడ సింపుల్గా ఏం చేస్తానంటే ఇలా డివైడ్గా కనిపిస్తున్న ప్రతి ట్రయాంగిల్కి నెంబరింగ్ ఇచ్చుకున్నాను. 1 2 3 4 5. ఓకేనా. ఇచ్చుకున్నాక ఇందులో ఈ ప్రాబ్లం ఎందుకేంటి? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇందులో ఉన్నటువంటి టోటల్ ట్రయాంగిల్స్ ఎన్ని అంటాడు అనమాట. టోటల్ ట్రయాంగిల్స్. రేపొద్దున్న మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారనుకోండి, సో చాలా ఈజీగా చేయగలరు మీరు. మరి ఈ ప్రాబ్లం ఇక్కడ ఎందుకు తీసుకున్నారు సార్ అంటే సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా అప్లై చేస్తాం కాబట్టి. ఏంటో ప్రాబ్లం ఇక్కడ మళ్ళీ ఏంటో ప్రిన్సిపల్ ఇక్కడ n × n+1/2 యూజ్ చేస్తాం. ఎలా? ఇందులో ఈ సిరీస్లో లాస్ట్ నెంబర్ ఏంటి? 5. దాని తర్వాత వచ్చే నెంబర్ ఏంటో ఉంది 6/2. సేమ్ చూసారు ఇందాక ముందు ప్రాబ్లంలో ఎలా ఉందో సేమ్ అంతే. 2 3 = 6, 5 3 = 15. సో టోటల్గా ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయంటే 15 ట్రయాంగిల్స్ వస్తాయి అన్నమాట. ఒకే ప్రిన్సిపల్ ఉపయోగించి 3 ప్రాబ్లమ్స్ చేసాం. చూసారా? చూడండి, నెక్స్ట్ టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం a/b = 2:3, b/c = 4:5 అండ్ a/b/c ఎంత అని అడిగాడు. ఇక్కడ చాలా అంటే చాలా ఈజీగా చేయగలరు. చూడండి, ఇప్పుడు నేను ఏవైతే మనకు తెలుసో అవి ఒకసారి రాసుకుని చూడండి. ఇక్కడ పెద్ద లెటర్స్తో a/b = 2:3, అలాగే b/c = 4:5. సో మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? a/b/c = ఎంత మనకు కావాలి. ఇక్కడ నేను చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 2 4 3 5 ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2 నుంచి ఒక బాల్ని కిందకి జారి విడిచామనుకోండి, అదేం చేస్తుంది? ఇలా 4 పైన పడి మళ్ళీ 4 నుంచి పైకి లేస్తుంది కదా. పైకి లేచేటప్పుడు 3ని ఇలా టచ్ చేసుకుని మళ్ళీ భూమిపైకి పడింది అనమాట. 5 దగ్గరికి. ఓకేనా. అంటే ఇది రివర్స్లో n అనమాట. చూసారా? nని ఇలాగ రివర్స్ చేస్తే ఎలాగ వస్తుంది. అంటే 2 అనేవాడు 4ని ముందు టచ్ చేసి తర్వాత 3ని తర్వాత లాస్ట్లో 5ని టచ్ చేసినట్లు ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి. జస్ట్ ఫస్ట్ 2 4ని టచ్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరిని 2 4 = 8.
4 తర్వాత 3ని టచ్ చేసింది కాబట్టి 4 3 జా 12. తర్వాత లాస్ట్లో మనకి 3ని 5ని టచ్ చేసింది కాబట్టి 5 3 జా ఆర్ 3 5 జా 15. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ 8:12:15.